అగ్రరాజ్యం అమెరికా గగనతలంలో డూమ్స్డే ఎయిర్ క్రాఫ్ట్ చక్కర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే, యుద్ధ సమయాల్లో మాత్రమే వాడే భారీ విమానం ఆకాశంలో కనిపించడంతో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ఈ శత్రు దుర్భేద్యమైన ఫ్లయింగ్ పెంటగాన్ విమానాన్ని రంగంలోకి దింపుతోందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య అమెరికా ఇరాన్కు వార్నింగ్ ఇవ్వడం, వెంటనే ఇరాన్ కూడా రీసౌండ్ చేయడంతో ఈ యుద్ధం మరింత ముదిరే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా గగనతలంలో కనిపించిన ప్రళయకాల విమానం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలా అరుదుగా మాత్రమే వాడే శత్రు దుర్భేద్య E-4B రకం విమానం హఠాత్తుగా అమెరికా ఆకాశ వీధిలో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. యుద్ధంలో ఇరాన్పై అమెరికా బాంబులేస్తే ప్రతిదాడిగా ఇరాన్ సైతం అమెరికాపై బాంబుల వర్షం కురిపించొచ్చు. అలాంటి సందర్భాల్లో భూమిపై ఎక్కడా దిగకుండా గాల్లో చక్కర్లు కొడుతూనే అమెరికా రక్షణ మంత్రి సహా కీలక ఉన్నతాధికారులు పాలన సాగించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోతుందన్న వార్తల మధ్య ఈ అత్యాధునిక విమాన ప్రత్యక్షం కొత్త వాదనలకు బలం కలిగిస్తోంది. ఈ విమానాన్ని బోయింగ్ 747-200B మోడల్లో మార్పులు చేసి తయారు చేశారు. అమెరికాలో యుద్ధం వస్తే అంటే ప్రళయ కాలంలో వాడే విమానంగా దీనికి డూమ్స్డే ఎయిర్ క్రాఫ్ట్ అనే పేరుంది. దీనిని నైట్ వాచ్, ఫ్లయింగ్ పెంటగాన్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. ఈ విమానం మంగళవారం లూసియానాలోని బోసియర్ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు చేరుకుంది. ఈ విమానం ఏకధాటిగా 7,000 మైళ్ల దూరం ప్రయాణించగలదు. సిబ్బంది సహా 112 మంది వరకు ప్రయాణించే సదుపాయం ఉంది. గతంలో ఈ విమానం అత్యధికంగా ఏకధాటిగా 35 గంటల పాటు ఎగిరింది. శత్రు దాడులను తట్టుకునేలా అంటే సైబర్ దాడులు, అణుబాంబు పేలుళ్ల ప్రకంపనలు, విద్యుదయస్కాంత ప్రభావాలకు లోను కాకుండా దీనిని పటిష్టంగా నిర్మించారు. న్యూక్లియర్, థర్మల్ కవచాలు దీనికి తొడిగారు. గాల్లో ప్రయాణిస్తూనే ఇందులోని అధికారులు ప్రపంచం నలుమూలలా ఉన్న స్వదేశీ, విదేశీ నేతలు, అధికారులకు ఆదేశాలు జారీ చేయొచ్చు. దీనిలో ఏకంగా 67 ఉపగ్రహ డిష్ వ్యవస్థలు ఉన్నాయి. అత్యవసర సందర్భాల్లో యుద్ధ విమానంగానూ మారిపోతుంది. వెంటాడే శత్రు విమానాలపై బాంబులను ప్రయోగించగలదు. మళ్లీ ల్యాండింగ్ చేయాల్సిన పని లేకుండా గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. ఈ మొత్తం విమానంలో ఉన్నతాధికారుల విశ్రాంతి కోసం 18 పడకలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు పెద్ద సమావేశ గది ఏర్పాటు చేశారు. ఈ విమానం మొత్తంగా 3 అంతస్తుల్లో ఉంటుంది. 9/11 దాడుల తర్వాత ఈ సిరీస్ విమానంలో నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ పలుమార్లు ప్రయాణించారు. 1995లోనూ హారికేన్ ఓపెల్ ఘటన సమయంలో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉన్నతాధికారులు ఇందులోంచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా వాయుసేనలో ఇలాంటివి 4 విమానాలున్నాయి. యుద్ధ సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ విమానాన్ని వాషింగ్టన్కు తీసుకొచ్చారని భావిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రమవుతుందనే సంకేతాలు మాత్రం ఈ విమానం స్పష్టం చేస్తోంది.